సహజంగా మనలో చాలామందికి లోన్స్ ఉంటాయి, వాటికి ఈఎంఐస్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈఎంఐ కట్టడం కాస్త లేట్ అవుతుంది. అంతే, రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈఎంఐ కట్టలేదని మాటికి ఫోన్ చేయడం, మన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పడం, లేదా ఏ టైం పడితే ఆ టైం ఇంటికి రావడం, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన దేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ బాస్ అన్నమాట. అలాంటి ఆర్బీఐ కొన్ని రూల్స్ని జారీ చేసింది. ఈ రూల్స్ వచ్చేసి అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. రూల్స్లో మొదటిది, లోన్ రికవరీ ఏజెంట్లు ఏ టైం పడితే ఆ టైం ఇంటికి రావడం, కాంటాక్ట్ చేయడం కుదరదు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు మాత్రమే కస్టమర్కి కాంటాక్ట్ అవ్వాలి. రికవరీ కోసం ఎవరిని పడితే వాళ్ళని పంపాలంటే కుదరదు. వాళ్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి సర్టిఫికేట్ లేదా గుర్తింపు పొందిన సంస్థల నుండి సర్టిఫికేట్ ఉండాలి. మరియు వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ డీటెయిల్స్ని బ్యాంక్ యొక్క వెబ్సైట్ లేదా యాప్స్లలో పొందుపరచాలి. లోన్ ఇచ్చాం కదా అని చెప్పేసి మాటికి బెదిరించడం, ఫోన్ చేసి వేధించడం కుదరదు. రికవరీ కోసం చేసే ప్రతి కాల్ని రికార్డ్ చేయాల్సిందే. కస్టమర్ల మొబైల్ ఫోన్ కాంటాక్ట్స్, ఫొటోస్ అండ్ పర్సనల్ డేటా వంటి యాక్సెస్ని పొందడం కుదరదు. ఒకవేళ మొబైల్ ఫోన్ మీద ఈఎంఐ ఉంటే లోన్ వ్యాలిడ్ అయిపోతే బ్యాంక్ వాళ్ళు 90 డేస్ తర్వాత నోటీస్ పంపించి ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహాయించి ఫోన్ని లాక్ చేయాలి. అలా కాదని ఫోన్ మొత్తాన్ని లాక్ చేస్తే కస్టమర్లకు గంటకు 250 రూపాయల చొప్పున బ్యాంక్ వాళ్ళు పరిహారం ఇవ్వాల్సిందే.